మరోసారి దేవా, ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరొక సాయంకాల సమయంలోనికి మమ్మల్ని అందరినీ ఆయుష్ ఆరోగ్యాలతో నీ పాద సన్నిధికి చేర్చి మళ్ళీ తండ్రి అని మొరపెట్టే భాగ్యం ధన్యతను దయచేసిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మళ్ళీ నీ పాద సన్నిధిలో నీ మాటలకై ఎదురు చూస్తున్నాం, నీ వాక్కులకై ఎదురు చూస్తున్నాం. నీ వాక్కుల చేత, నీ మాటల చేత, మహత్గల మాటల చేత మా బ్రతుకులను, మా జీవితాలను కట్టుకునే ఒక అపురూపమైన అవకాశాన్ని మళ్ళీ ఈ యొక్క 6వ లేఖనాల సదస్సులో అవకాశం ఇవ్వండి, కృప చూపండి. వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించి ఆశీర్వదించి చెప్పనై ఉన్న నాకు సమయోచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని పెడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ మరోసారి మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక నూతన సాయంకాల సమయంలోనికి మనలందరినీ తండ్రి ఈ 6వ సదస్సులో తన పాదచెంతకు నడిపించిన కన్న తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి మళ్ళీ మనం ఈ రీతిగా 6వ లేఖనాల సదస్సులోనికి మనమంతా ప్రవేశించాం. దేవుని కృప వలన, ఆయన దయ వలన ఈ రీతిగా మనం అంతా చేరుకోనగలిగాం. ఇటువంటి అవకాశం లేని వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, ఎందరో ఉండొచ్చు. అయినా మళ్ళీ మనకు 6వ సదస్సును నడిపించుకునే ఒక అపూర్వమైన అవకాశాన్ని తండ్రి మనకు కల్పించాడు. కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి ఈ యొక్క సదస్సులో కూడా మనతో ఏం మాట్లాడబోతున్నాడో, మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఈ సదస్సు ద్వారా మనకేం నేర్పించాలనుకుంటున్నాడో, మన బ్రతుకులను ఎలా ఆయనకు అనుకూలంగా ముందుకు నడిపించుకోవాలని కోరుకుంటున్నాడు, మనలో కోరుకుంటున్న ఆలోచనలేవి, మన బ్రతుకులను ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఎలా కట్టుకోవాలని ఆశపడుతున్నాడు, ఆవేదన చెందుతున్నాడు. వీటన్నిటినీ పరిశీలిస్తూ, వీటన్నిటినీ గ్రహిస్తూ, ప్రతి మాటను బ్రతుకుకు ఆపాదించుకుంటూ బ్రతుకులను కట్టుకోవాలని, చెప్పబడుతున్న మాటలను జాగ్రత్తగా వినాలి. ఇన్న దాని ప్రకారంగా బ్రతుకులను ముందుకు నడిపించుకునే ఆలోచనలతో ముందుకు సాగాలని కోరుతూ, మరి ఈరోజు కూడా ఒక అత్యున్నతమైన అంశం, ఒక అపరూపమైన, ఒక ఉన్నతమైన సంగతిని మనం నేర్చుకుందాం. మనిషి మార్పు కోసం తపిస్తున్న తండ్రి, మనిషి మార్పు కోసం తపిస్తున్న తండ్రి. ప్రియమైన దేవుని వారలారా, తన పిల్లలమైన మన గురించి దేవుడు ఎంతగా ఆలోచిస్తున్నాడంటే, మార్పుకు సరిపడా ఆలోచనలోనికి, మార్పు తగ్గ ఫలితాన్ని, మార్పుకు తగ్గ ఆలోచనలు మనలో రావాలని, మారని మనిషి మారాలని, మార్పును కొనసాగించుకోవాలని, అలా మార్పు కొనసాగించని తరుణంలో మనిషి బ్రతుకు అస్తవ్యస్తమైపోయే పరిస్థితిలోనికి వెళ్ళబోతుందన్న ఆలోచనలతో దేవుడు ప్రతి మనిషి మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు, తప్పిస్తున్నవాడు మన కన్న తండ్రి. మనలో మార్పును కోరుతున్నవాడు మన కన్న తండ్రి. ఈ ప్రపంచంలో ప్రియమైన దేవుని వారలారా, దేని గురించో, వేటి గురించో ఆలోచిస్తుంటాం, వేటి గురించో వెతుకుతుంటాం, వేటి గురించో ఆలోచిస్తుంటాం. కానీ ప్రియమైన దేవుని వారలారా, ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల్లో వాళ్ళ యొక్క బాగోగును, వాళ్ళ యొక్క ఉన్నత స్థితిని కోరుకుంటారు. లోకంలో ఉన్న మనుషులను గురించి ఆలోచిస్తే కూడా
వాళ్ళ యొక్క ఉన్నత స్థితి ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఆ డెవలప్ను కోరుకుంటుంటారు. కానీ ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇక్కడ కోరుకుంటున్నది ఆస్తులను, అంతస్తులను, ఐశ్వర్యాలను మీ బ్రతుకులో పెంపొందించుకొని సంపాదించుకోవాలని దేవుడు కోరుకోవట్లేదు. మహోన్నతమైన లోకం అనే స్వాస్థ్యం సంపాదించుకోవడం కోసం, దానికి తగిన మార్పు కోసం, దానికి తగ్గ మార్పుకు సంబంధించిన ఆలోచనలు మనలో ఉద్భవించాలని ఆ మార్పును కోరుతున్నవాడు పరలోకపు తండ్రి. ఈ ప్రపంచంలో ఎవరు ఆలోచించని, ఎవరు కోరుకోని విధంగా మన మంచిని కోరుతున్నవాడు, మన బాగును కోరుకుంటున్నవాడు మన పరలోకపు తండ్రి. ఇంత ఉన్నతంగా, ఇంత గొప్పగా ఆలోచిస్తున్నవారు ఎవరున్నారు ప్రేమైన దేవుని వారలారా? మన పరలోకపు తండ్రి. స్వాస్థ్యమైన బ్రతుకు కోసం, స్వాస్థ్యమైన జీవితం కోసం, స్వాస్థ్యమైన ఆ భవిష్యత్తులో ఉండడం కోసం, అది పోగొట్టుకోకుండా దానికి తగ్గ మార్పు మన బ్రతుకుల్లో కనబడాలని, మన బ్రతుకులో రావాలని, ఆ మార్పును కోరుతున్నవాడుగా ఎన్నో సభలుగా, ఎన్నో కార్యక్రమాలుగా, ఎన్నో వాక్యాల ద్వారా మనలో బాగోగును లేదా మనలో మార్పుకై తప్పిస్తున్నాడు మన కన్న తండ్రి. ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇప్పటి వరకు మనం ఎదురు చూసాం. ఈరోజు సహోదరుల కోసం దాదాపు 40 నిమిషాలు ఎదురు చూసాం. ఎందుకు ఎదురు చూసాం? రావాలి వాళ్ళు కూడా వినాలి, వాళ్ళు కూడా ప్రారంభం నుంచి వినాలి. ఇదే దేవుడి ప్రేమ. అయినా మరి ఇంత దిగదారొద్దు, ఎదురు చూస్తారనే ఆలోచనలతో మరి ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇది దౌర్భాగ్య పరిస్థితి, అలా ఉండొద్దు. అంతకంటే ముందుగా దేవుని వాక్యం కోసం పరిగెత్తుకుంటూ రాగలిగినప్పుడు, ఆ వాక్యంకై తప్పిస్తూ పరిగెత్తే ఆలోచనలు మనలో ఎప్పుడైతే పెళ్ళిబుక్తో, అప్పుడు ఉన్నతంగా మన జీవితాలను కట్టుకునే అపరూపమైన అవకాశం ఉంటుంది. కానీ ఇంతగా మనం నిర్లక్ష్యం చేయడం అనేది బాధాకరమైన విషయం. కానీ ప్రేమైన దేవుని వారలారా, దేవుడు మన యొక్క ప్రతి పరిస్థితిని, మన యొక్క ప్రతి ఆలోచనను పసిగడుతున్నవాడు. ఆయనకు కనిపించని సృష్టమంటూ ఏది లేదు. మనం చేస్తున్న ఆలోచనలు, నీవు నిలబడ్డది, నీవు కూర్చున్నది, నీవు ఏం చేస్తున్నది, నీవు ఎక్కడున్నది, ఏంది, ఎటువంటి ఆలోచనలతో ఉన్నావు, ఎటువంటి బిజీ ఆలోచనలతో ఉన్నావు, దేని కొరకు ఆలోచిస్తున్నావు, దేని ఆలోచనలతో నీవు ఉన్నావు, ప్రతిదీ పసిగట్టేవాడు మన పరలోకపు తండ్రి. అంటే నీ లేటుకు కారణం కావచ్చు, ఎందుకు ఇంతగా టైం వేస్ట్ చేస్తున్నావు, ఈ విషయాలు కావచ్చు, ఇంకా ఎన్నెన్నో ఆలోచనలన్నిటి విషయాలలో దేవుని యొక్క నిఘా చాలా స్పష్టంగా మన మీద ఉంటుందన్న సంగతి మర్చిపోకూడదు. ఎందుకంటే తన పిల్లలము తన యొక్క ఆలోచన మీద భూమి మీదకి వచ్చిన వాళ్ళం. ఆయన సభ ఏర్పాటు చేశాడు. ఆయన కార్యక్రమాలు మన కోసం, ఒక సేవకుని, ఒక ఉపదేశకుని మన కోసం పెట్టి, ఇక్కడ ఇక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఈ కార్యక్రమాలకు అందుబాటులో ఉన్న మనం ఏం చేస్తున్నామని పరిశీలించేవాడు, మన గురించి ఆలోచిస్తునేవాడు మన పరలోకపు తండ్రి. ఆ మాటను కూడా మనం చూడగలిగితే ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడండి ప్రియులారా. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడగలిగితే, మరియు ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. చూసినా, కనబడని సృష్టము ఏది లేదు, అంత తేటగా కనబడుతుంది. నువ్వు ఎక్కడున్నది, ఎందున్నది, ఏం ఆలోచిస్తున్నావు, ఏ ఆలోచనలతో టైంను పాస్ చేస్తున్నావు, ఏ విధంగా టైంను వేస్ట్ చేస్తున్నావు, ఎందుకు ఆలస్యం అవుతుంది. నీ ప్రతి పరిస్థితిని పసిగడుతున్నవాడు, నీ బ్రతుకు గురించి ఆరాటపడుతున్నవాడు, నీ బ్రతుకును ఉన్నత స్థితిలో నిలబెట్టుకోవాలన్న ఆలోచనలతో ఉన్నవాడు మన పరలోకపు తండ్రి. మనం ఎవరికి లెక్క ఎప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది ప్రేమైన దేవుని వారలారా.
అంతగా మన గురించి ఆలోచిస్తున్నవాడంటే ఒక్కసారి ఆలోచించండి. పరలోకం నుంచి దేవుడు ఆయన నిఘా ఎంత స్పష్టంగా మన మీద ఉందో, ఇంతగా ఆలోచిస్తున్నాడంటే మన మార్పు కోసం ఎంతగా తప్పిస్తున్నాడో ఆలోచించండి ప్రియులారా. ఇంతగా ఆలోచిస్తున్నాడు మన పరలోకపు తండ్రి అంటే మన గురించి ఎంతగా ఆవేదన చెందుతున్నాడో ఆలోచించాలి. ఒక దగ్గర క్లాస్ స్టార్ట్ అయిందంటే, క్లాస్ స్టార్ట్ అయినా ఇంట్లో పిల్లోడు స్కూల్కి వెళ్ళలేకపోతున్నాడు, కరెక్ట్ ప్రేయర్కి వెళ్ళలేకపోయినా కరెక్ట్ ప్రేయర్ కన్నా వెళ్ళాలని ఆలోచిస్తారు ఇంట్లో తల్లిదండ్రులు. ఆ ప్రేయర్కి కూడా వెళ్ళకపోతే అక్కడ సబ్జెక్టు లాస్ అయిపోతాడు బిడ్డ. సబ్జెక్టు లాస్ అయిపోతే ప్రేయర్ అయిపోతే సబ్జెక్టు అక్కడ పూర్తవుతుంది. సబ్జెక్టు వినలేకపోతే వాని భవిష్యత్తు పాడైపోయే అవకాశం ఉంది. అందుకు ఎంతగా వాడిని నెట్టుతుంటారో, వాడిని తోస్తుంటారో స్కూల్కు టైంకి వెళ్ళడానికి. ప్రేమైన దేవుని వారు ఆలోచించండి. పరలోకపు తండ్రి కూడా అదే ఆవేదన అండి. అక్కడ సభ జరుగుతుంది, ఆ కార్యక్రమాల దగ్గరికి వెళ్ళి మార్పును తెచ్చుకో. దేవుడికి కావాల్సింది మారిన మనిషి. దేవుడు ఎదురు చూస్తున్నది మార్పు సంతరించుకున్న మనిషి బ్రతుకు కోసం ఆయన ఆరాటపడుతున్నాడు. మారిన మనిషి బ్రతుకు కోసం అంగలాడుస్తున్నాడు ఆయన. మనిషి బ్రతుకు బాగుండాలి, మనిషి మార్పు, మనిషి యొక్క పరిస్థితి బాగుండాలని ఆలోచిస్తున్నవాడు పరలోకపు తండ్రి. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఈ లోకంలో ఏదేదో పరిశీలిస్తున్నాం, ఏదేదో చేయాలనుకుంటున్నాం, ఏదేదో సాధించాలనుకుంటున్నాం, ఏదేదో సంతరించుకోవాలనుకుంటున్నాం, ఏదేదో అందుకోవాలనుకుంటున్నాం, ఏదో పొందుకోవాలనుకుంటున్నాం, ఎన్నో పరిశోధనలు కొనసాగిస్తున్నాం. ఏదో అందుకోవడం కోసం ఎన్నో పరిశోధనలు సాగిస్తున్నాం, ఎన్నో ఆలోచనలు తల మునకలయ్యే విధంగా ఆలోచిస్తున్నాం, పరిశీలిస్తుంటాం, పరిశోధనలు చేస్తూ ఉంటాం. ఇంట్లో కూర్చొని భార్యాభర్తలుగా, యజమానులుగా ఒక కుటుంబాన్ని నడపడం కోసం ఎన్నో ఆలోచనలు, ఎన్నిటినో పరిశీలిస్తుంటారు. కానీ ప్రేమైన దేవుని వారలారా, మన పరలోకపు తండ్రి మన గురించి పరిశీలిస్తున్నాడు, మన గురించి పరిశోధన చేస్తున్నాడు. లోకమంతా ఏదో పరిశోధనలో మునిగిపోతే నడినెత్తి నుంచి అరికాల వరకు సంబంధించిన విషయాల గురించి పరిశోధనలు కొనసాగిస్తే, దేవుడు మనిషి గురించి పరిశోధనలు కొనసాగిస్తున్నాడు. మనిషి గురించి పరిశోధనలు ఎందుకయ్యా అంటే, మనిషి యొక్క స్థితి, మనిషి యొక్క పరిస్థితి, మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క నడవడి, వాని యొక్క తీరు ఎలా ఉంది అన్న ఆలోచనతో మనిషిని దేవుడు పరిశీలిస్తుంటాడు. ప్రతి మనిషి హృదయాన్ని పరిశీలిస్తుంటాడు పరలోకపు తండ్రి. మనం లోకాన్ని పరిశీలిస్తుంటాం. లోకంలో 60 సంవత్సరాల జీవితానికి సంబంధించిన ఆలోచనలో మనం మునిగిపోతుంటాం. కానీ దేవుడికి మనకున్న వ్యత్యాసం, తేడా చూడండి ప్రేమైన దేవుని వారలారా. మన గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో, ఎంతగా పరిశోధన కలిగి ఉన్నాడో మన గురించి అని అంటే, కీర్తన 139వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూడండి ప్రియులారా. దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగితే, మన గురించి దేవుడు ఇంత పరిశోధన, ఇంత పరిశీలన, ఇంతగా మన గురించి తప్పిస్తున్నాడు మన కన్న తండ్రి. ఇంతగా తప్పిస్తున్నాడు మన కన్న తండ్రి. ఇంతగా తప్పించేవారు ఎవరుంటారు ప్రియమైన దేవుని వారిలో? ఇంత గొప్ప దేవుడా, ఇంత మంచి దేవుడు అండి మన గురించి ఆలోచించేవాళ్ళు. నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పు ఈ లోకంలో? ఇంతగా నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కానీ నీ గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో అని మనం చూడగలిగితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. మనను పరిశోధిస్తున్నాడంట ఆయన. మన గురించి పరిశోధనలు చేస్తున్నాడు దేవుడు. మనం లోకం గురించి పరిశోధనలు చేస్తున్నాం. వేటినో ఏదేదో పరిశోధనలు చేస్తున్నాం మనం. దేనికి? 60 సంవత్సరాల జీవితానికి సంబంధించిన ఆలోచనలతో. కానీ దేవుణ్ణి పరిశోధన చేయాలనే ఆలోచన ఉందా మనిషికి? దేవుని తెలుసుకోవాలన్న ఆలోచన ఉందా మనిషికి? లేదండి. దేవుని వాక్యం పరిశోధన చేయాలన్న ఆలోచన ఉందా? లేదండి. దేవుని వాక్యం పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నావా? లేదు ప్రేమైన దేవుని వారలారా. పరిశోధన అనేది వాక్యం గురించి పరిశీలన చేయగలిగితే, వాక్య పరిశీలన మన బ్రతుకులో ఉంటే, ప్రేమైన దేవుని వారలారా, నిత్యత్వం అనేది మన సొంతం. నిత్యత్వం మనకు దగ్గర అయ్యేదండి. వాక్యం గురించిన పరిశోధనే, వాక్యం గురించిన పరిశీలనే మన బ్రతుకులో ఉంటే నిత్యత్వం మనకు దగ్గర అయ్యేది ప్రేమైన దేవుని వారలారా.
దాన్ని దగ్గర చేసుకోవాలి ప్రియమైన దేవుని వారలను. అందరంత దూరంలో ఉందేమో ఒకసారి చూసుకో. ఒకవేళ నీవు కన్ను మూయగానే, ఒకవేళ నీవు శరీరం వదలంగానే ఈ యొక్క మృత్యు ఒడిలోనికి మనం వెళ్ళగానే అది అందుకునే స్థాయిలో, అది పొందుకునే స్థాయిలో మనకు అందుబాటులో ఉందో ఒక్కసారి ఆలోచించు. లేకపోవచ్చు ప్రియులారా. ఏం పరిశీలించావని, ఏం పరిశోధించావని నీకు అది దక్కే విధంగా మనకు అందుబాటులో ఉండడానికి లేదండి. ఈ లోకంలో ఏదో పరిశీలిస్తుంటాం, ఏదో చేసేస్తుంటాం, కానీ వాక్యం తప్ప ఏదైనా పరిశోధిస్తాం, ఏదైనా పరిశీలిస్తాం, ఏదైనా ఆలోచిస్తాం, ఎంత టైం అయినా హెచ్చిస్తాం, ఎంత టైం అయినా కేటాయిస్తాం. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. జీవితం శాశ్వతం కదండి, బ్రతుకు శాశ్వతం కదని చెప్పుకుంటున్నా, బ్రతుకు ఎప్పటికైనా ఈ జీవితం అనేది వదిలిపెట్టేది, అస్థిరమైనది. ప్రియమైన దేవుని వారలారా, అస్థిరమైనది, శాశ్వతమైనది కాదు. ఈ బ్రతుకు అనేది, భూకాల జీవితం అనేది చాలా చిన్నది. భూకాల జీవితం అనేది చాలా చిన్నది. ఈ కాలం, ఈ ఆత్మ వదిలిన తర్వాత, శరీరాన్ని ఆత్మ వదిలిన తర్వాత, చావు తర్వాత ఉండేదే స్థిరమైనది. అది స్థిరమైనది, అది యుగాయుగాలు ఉండే బ్రతుకు. ఇది అస్థిరమైనది అంటున్నాడు దేవుడు. ఇది అస్థిరమైనది. శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఉండే జీవితం స్థిరమైనది, అది శాశ్వత కాలం ఉండేది. కానీ అస్థిరమైన దాని గురించిన ఆలోచనలు ఎక్కువగా, స్థిరమైన దాని గురించిన ఆలోచన చాలా తక్కువగా మనలో ఉన్నాయి. ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. ఎంతగా మనల్ని మనం మోసం చేసుకునే పరిస్థితి చెప్పండి. తెలిసిన వాళ్ళు అంతే, తెలియని వాళ్ళు అంతే. ఇలా అయితే ఎలా బాగుపడతాం ప్రియులారా? ఇలా అయితే ఎలా తండ్రిని సంతోషపెడతాం? ఇలా అయితే ఎప్పుడు మహోన్నతమైన లోకాన్ని దక్కించుకుంటాం? ఎన్నో అంశాలు, ఎన్నో సంగతులు, ఎన్నో విషయాలు, ఎన్నో ప్రణాళికలతో కూడుకున్న దేవుని ఉద్దేశాలను మనం తెలుసుకునగలిగితే, ఎన్నో ప్రణాళికలు మన బ్రతుకులో ఏర్పాటు చేయవలసిన వారుగా మనం ఉండాలి ప్రియులారా. ఇంతటితో కాదు, ఈ కార్యక్రమాలతోనే దేవుని యొక్క కార్యక్రమాలు ఎంతో ఉన్నతంగా మనం చేయగలుగుతున్నాం అని అనుకుంటే పొరపాటు. దేవుని కార్యక్రమాల్లో చేస్తున్న ఆలోచనలు ఘోరంత, చాలా చిన్నవి. ఇవి చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి, చేసినవి చాలా తక్కువ, చేయవలసినవి చాలా ఎక్కువ. ఇది సరిపోదు ప్రియులారా. ఈ ఆలోచనలు మనం చేస్తున్నాం చూశారు, ఇవి సరిపోవు మనకు మహోన్నతమైన బ్రతుకును అందుకోవడానికి. ఇంకా చాలా దిగజారిపోవాలి దేవుని కోసం, చాలా దిగజారిపోతేనే తప్ప ఆ బ్రతుకును అందుకోలేమంటే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. జీవితాలని పెట్టుబడిగా పెట్టారు, జీవితాలని తాకట్టు పెట్టి మహోన్నతమైన బ్రతుకును అందుకున్న వాళ్ళు బైబిల్లో ఉన్న భక్తులు. మనం ఆడుతూ వచ్చి కూర్చుంటే వచ్చేది కాదు ప్రేమైన దేవుని వారలారా. ఆడుతూ చదివితే ఐఏఎస్లు ఐపీఎస్లు కాలేరు ప్రియులారా. ఒక వ్యక్తి 11 సార్లు కష్టపడ్డాడంటండి. 11 సార్లు పడిపోయాడు. 11సారి ఎన్ని గంటలు చదివాడో తెలుసా? 22-23 గంటలు ఆయన చదువుతూ ఎగ్జామ్కి రాయడానికి నడవలేని పరిస్థితులు వెళ్ళిపోయేవాడంట. అంటే ఎంతగా కూర్చుండిపోయేవాడు చూడండి ఆ ఐపీఎస్, ఆ సివిల్స్ కొట్టడానికి. చాలా లాస్ట్కు ఘన విజయం సాధించాడు, 3rd, 2nd ర్యాంకు. దానికి ఎంత కష్టపడితే మహోన్నతమైన బ్రతుకుకు ఎంత కష్టపడాలో ఈ చిన్న ఎగ్జాంపుల్తో ఆ మహాబ్రతుకును ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులరా. అంత ఆశమేషిగా దక్కదండి. చాలా కష్టపడాలి ప్రియులరా. చాలా చేయాలి, చాలా చేయవలసిన పనులు మన ముందున్నాయి. ఇంకెప్పుడు మనం చేయగలుగుతాం చెప్పండి? ఆలోచించండి. ఎక్కడ వచ్చాం? ఏదైనా రెఫరెన్స్ చెప్పాను? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. కీర్తన 139 మొదటి నుంచి చదువుతున్నాం చూడండి ప్రియులారా. నెక్స్ట్ 2వ వచనం, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టకునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. చూసారా
ప్రియులరా, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టకునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు. మన చర్యలు, మన క్రియలు, మన ఆలోచనలు, మన నడవడి, మన ప్రవర్తన, మన ప్రతి పరిస్థితి అంచనా వేసేవాడు మన పరలోకపు తండ్రి. నీ క్రియలు, నీ చర్యలు అన్నిటినీ పరిశీలిస్తున్నవాడు పరలోకపు తండ్రి. స్పష్టంగా కనబడుతున్నాయి, స్పష్టంగా పరిశీలిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎటువంటి వేషాలు ఇస్తున్నావో ప్రతిదీ నీ నడకను, నీ పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నీవు నడకలో ఎలాంటి ఆలోచనలు, నీ నడక ఎక్కడ, నీ పడకలో నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు కూర్చున్నప్పుడు నీ ఆలోచనలు ఏంటి, నువ్వు లేచినప్పుడు నీ ఆలోచనలు ఏంటి, నీ ప్రతి పరిస్థితిని పరిశోధిస్తున్నవాడు పరలోకపు తండ్రి. అంటే ఎంతగా నిఘా మన మీద పనిచేస్తుంది చూడండి ప్రియులారా. అంతగా ఎందుకు పరిశీలిస్తున్నాం అండి అని అంటాం మన పిల్లోడిని. వాడు కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నాడు, వాడు మొబైల్ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు, ప్రతి విషయాలను మనం పరిశీలిస్తుంటాం తెలుసా. వాడు పండుకున్నప్పుడు ఎలా ఉంటున్నాడు, వాని ఆలోచనలు, వాని యొక్క తీరు, వాని ప్రతి పరిస్థితిని మనం అంచనా వేస్తుంటాం. దేని గురించి వాని ఆలోచనలని మనం ఆలోచిస్తుంటాం తెలుసా మన పిల్లోడి గురించి. ఎందుకు? వాని బాగును కోరుతున్నావు కాబట్టి, నవమాసాలు కన్నావు, ఒక స్థాయికి చేరుకోవాలి, వాని ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టుకోవాలని కన్నందుకు ప్రేమైన దేవుని వారలారా అంతగా కష్టపడుతున్నావు. మనకు బ్రతుకునిచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, అందమైన అద్భుతమైన సకల సౌకర్యాలతో కూడుకున్న అద్భుతమైన వనరులతో కూడుకున్న ప్రకృతిని మన యొక్క పాదగ్రస్తం చేశాడు. ఇన్నిటిని అనుభవిస్తున్న మనం ఏం చేస్తున్నాం దేవుడి కోసం? ఎలా ఉంటున్నాము ఈరోజు మన బ్రతుకులు? ఏ విధంగా ఉంటున్నావు? ఇక్కడ ఉన్నట్లుగా, ఇక్కడ ఇంత బుద్ధిగా, ఇంత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉన్నట్లుగానే ఈ చర్చి ఆవరణం దాటిన తర్వాత కూడా ఇదే ఆలోచనలు, ఇదే పరిస్థితి నీకున్నాయా? ఇది దాటిపోయిన తర్వాత ఏ ప్రవర్తన అయితే నీలో ఉంటుందో అదే నీవు, అదే నీ బ్రతుకు. ఇక్కడిది కాదు తీసుకునేవలసింది. నీ ఇంటి దగ్గర, నీ పడక దగ్గర, నీ నడక దగ్గర, నీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఉంటాయి చూసావు, అదే నీ బ్రతుకు, అదే నీ ప్రవర్తన, అది నీ అసలైన రంగు. అది దేవుడు కనిపెట్టడం. ఇక్కడ బాగున్న ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని, ఇక్కడ బుద్ధిగా కదా చక్కగా ఒక మంచి ఏమంటారండి బుద్ధిమంతుడిలా మంచివాడు అన్నట్లుగా కనబడతాం. అందరం కనబడతాం, నేను కనబడతాం, మీరు కనబడతాం. నీ ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంది అది దేవుడు చూస్తాడు. అందరిలో ఉన్నప్పుడు కాదండి, 2 లైఫ్లు ప్రాముఖ్యం. నీ వ్యక్తిగతమైన జీవితాన్ని దేవుడు తీసుకుంటాడు. పరలోకం ఇదో, ఇక్కడ ఉన్న అందరినీ బట్టి, అందరిలో ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు పరలోకం ఇవ్వడు. నేను మీ దగ్గర, మీ మధ్యలో బాగున్నాను, ఈ సాక్ష్యం చెల్లదు. అన్న బాగుంటుండే పరలోకం వెళ్ళిపోయాడని డిక్లేర్ చేయడానికి మీరెవరు? ఇక్కడ బాగుండొచ్చు, కానీ నా ప్రైవేట్ బ్రతుకు బాగుందా, నా వ్యక్తిగత బ్రతుకు బాగుంటుందా, అది పరిగణలోకి తీసుకుంటాడు దేవుడు. అది కూడా చూస్తాడు. దాన్ని బట్టి నాకు డిసైడ్ మహోన్నతమైన జీవితం. అది ఇక్కడ పసిగడుతున్నది దేవుడు. అదండి పసిగడుతున్నది. ఈ 2 కరెక్ట్ లేకపోతే నీకు మహోన్నతమైన లోకం నీకు లేదు. ఆలోచించండి ప్రియులారా, దేవుని యొక్క ఆలోచనను ఒకసారి పసిగట్టండి. మారిన మనసు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఎంతగా ఎదురు చూస్తున్నాడో తెలుసా, ఎంతగా కనిపెడుతున్నాడో తెలుసా, ఎంతగా ఆరాటపడుతున్నాడో తెలుసా, ఎంతగా మన గురించి ఆలోచిస్తున్నాడంటే, ఇంకా మనం వెళ్ళి చూడగలిగితే ఇంకా ఎంతగా మన గురించి ఆలోచిస్తున్నాడంటే, ఇన్ని ఆలోచిస్తున్న దేవుడు నా చర్యలన్నిటినీ నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు. ఇక ఇంకొక మాట దగ్గరికి వెళితే ఇదో ఇన్ని విషయాలను చూస్తున్నాడు దేవుడు, ఇంతగా ఆలోచిస్తున్నాడు. ఆ వచనాన్ని, ఆ అధ్యాయం మొత్తం చదివితే మన గురించి, మనం నడినెత్తి నుంచి అధికారి వరకు ఉన్న బ్రతుకును మొత్తాన్ని పరిశీలిస్తున్నాడు దేవుడు. ఇంకో మాట దగ్గరికి వెళ్ళి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూడండి ప్రియులారా, ఎంతగా ఆలోచిస్తున్నాడు. ఇంకా మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో చూడగలిగితే, మీ తల వెంట్రుకలన్నీ
లెక్కింపబడి ఉన్నాయి. చూసారా, తల వెంట్రుకలను లెక్కించినాడు మన బ్రతుకు గురించి ఇంకా ఎంత ఆలోచిస్తుంటాడో ఆలోచించాలండి. ఆఫ్టర్ ఆల్ రాలిపోయే తల వెంట్రుకల గురించే ఇంత జాగ్రత్తగా దేవుడికి ఉంటే ఏమండి, రాలిపోయే వెంట్రుకలు ఎన్ని రాలిపోతున్నాయో నీకే తెలియదు. ఆఫ్టర్ ఆల్ రాలిపోయే తల వెంట్రుకల గురించి దేవుడు ఇంతగా పట్టించుకుంటున్నాడంటే నీవు ఎంత ప్రాముఖ్యమైన వాడవో, నీ గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో ఆలోచించుకోవాలి. నేను చెప్పేది మీకు అర్థం కావాలి. ఎంట్రికనే పరిగణలోకి తీసుకుంటున్నాడు అంటే నీవెంత ప్రాముఖ్యం దేవుని దృష్టిలో అన్నది కావాలి. ఇక్కడ అన్నది ఆలోచించాలి. నీవు ప్రాముఖ్యం దేవుని దృష్టిలో, నువ్వు చాలా విలువైన వాడవు. నీ ఎంట్రిక విలువైనదా? దూరంతో దువ్వుకుంటే ఎన్ని పడిపోతుంటాయి. అయ్యో రాలిపోయాయని ఎంట్రికలు మూటగట్టి దాపెట్టుకుంటావా నా బంగారాన్ని? చోటు వదిలేస్తుంటాం, ఎన్నో రాలిపోతుంటాయి, పట్టించుకోం. ఇవన్నీ రాలిపోయినాయి, కానీ ఏమైనా మూటగట్టి పెట్టుకున్నానా? లేదు. అవి వాల్యుబుల్, నాట్ వాల్యుబుల్, అవి పట్టించుకోవాలి. కానీ ఈ ఎంట్రుకలనే లెక్కించాడంటే నీ నడినెత్తు నుంచి అరికాల వరకు ఉన్న ప్రతి చర్యను పరిశీలిస్తున్నాడంటే దేవుడికి నువ్వు ఎంత అవసరమో, నీ బ్రతుకు ఎంత ప్రాముఖ్యమో, నీ బ్రతుకు గురించి ఎంతగా అంగలాడుస్తున్నాడో దేవుడు ఆలోచించవలసిన ఆవశ్యకత ఉంది ప్రియమైన దేవుని వారలారా. కానీ ప్రియమైన దేవుని వారలారా, ఇంతగా ఆలోచించిన దేవుని సంకల్పాన్ని తుంగలో దొక్కాడు ఆ రోజు ఆది తల్లిదండ్రులు. అంటే ఎంత ఉన్నతమైన ఆలోచనలతో, ఎంత ఉన్నతమైన ఉద్దేశాలతో దేవుడు కలలు కన్న తన సంకల్పాన్ని ఏం చేశారో తెలుసా? ఆదామవ్వలు ఆది తల్లిదండ్రులు దేవుని యొక్క సంకల్పాన్ని పాడు చేశారండి. దేవుని సంకల్పాన్ని చూడండి ప్రియులారా. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి మనం చూడగలిగితే దేవుని సంకల్పం ఎంత గొప్పదో ఆ సంకల్పాన్ని ఏం చేశారో ఆది తల్లిదండ్రులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 నుంచి మనం చూడగలిగితే, అందరు రాసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 నుంచి చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియనియందు ఆ దేవుడే ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగాలని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనమందరము తన ఎదుట ఎలా ఉండాలనుకుంటున్నాడో తెలుసా? పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడుకుంటే మనల్ని అందరినీ ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ప్రేమైన దేవుని వారు నిర్దోషులు, దోషం లేనివారు, దోషభరితమైన జీవితం, దోషభరితమైన ఆలోచనలు లేనివారుగా మన బ్రతుకులు ఉండాలి. నిర్దోషము లేని బ్రతుకులు, నిర్దోషులై ఉండాలి. దోషం లేని బ్రతుకులై ఉండాలి. పరిశుద్ధతో పవిత్రతో కూడుకున్న బ్రతుకులై ఉండాలి. కానీ ఆదాము వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని యొక్క సంకల్పాన్ని తుంగలో దొక్కేశారండి. దేవుడు తినవద్దన్న పండు తినేశారు. తిని ఏమైపోయారు తెలుసా? దేవుని యొక్క ఆలోచనలకు దొరికిపోయారు. దేవుని ఆలోచనలకే ఎదురు తిరిగిన దాఖలాలు కనబడుతున్నాయండి. ఆ ప్రారంభంలోనే దేవుడు ఆనాటి సమాజాన్ని, ఆనాటి పరిస్థితులను గమనించిన దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం చూడగలిగితే 6వ అధ్యాయము ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఎలా వాదిస్తుండ్రో, ఏంటినైనా నువ్వు చేసిన పని ఏంటంటే నాకు ఈ స్త్రీని ఇచ్చినందుకే ఈ పొరపాటు జరిగింది. ఆ స్త్రీ ఆ పండు తీసుకొచ్చింది, నాకు ఇచ్చింది, లేకపోతే నేను తినేవాడని కాదు. తప్పు నీది, స్త్రీని చేయడం వలన ఆ పండును నేను తిన్నాను. అమ్మాయి ఏంటి తల్లి అంటే, ఈ సర్పం నాకు తినమని చెప్పింది, లేకపోతే నేను తినేదాన్ని కానని తప్పును దేవుని మీద నెట్టేసింది. తప్పును కప్పి పుచ్చుకుంటున్నారు. తప్పును ఒప్పుకోవట్లేదు, తప్పును కప్పేసుకుంటున్నారు. ఇక్కడ తప్పిదాన్ని దేవుని మీద నెట్టేస్తున్నారు. చూసారు, ఇక్కడ దేవుని మీద చేసింది నీవు పొరపాటు చేశావు, మాది పొరపాటు కాదని ఒప్పుకుంటుండండి. దేవుని పాదాల ముందు పశ్చాత్తాపపడి దేవా తిన్నాను అని ఒకవేళ తండ్రిని మొరపెట్టింటే, తండ్రి దగ్గర అవకాశాన్ని వేడుకుంటే ఒక గొప్ప అవకాశాన్ని తండ్రి ఇచ్చేవాడేమో. కానీ తండ్రిని అడుక్కోలేదు. తండ్రి మీద ఏం చేశారు? తప్పును నెట్టేశారు. నీది పొరపాటు నీది. స్త్రీని చేయకపోతే నేను తినేవాడిని కాదు. నేనెంత గొప్పదాన్నో. పాముని చేశావు, సర్పాన్ని చేశావు, దాని వలన నేను ఈ పండును తినవలసి వచ్చింది, తెంపవలసి వచ్చిందని ఒకరి మీద ఒకరు నెట్టేశారు, దేవుని మీదనే. కానీ దేవుని శరణోడింటే పరిస్థితి వేరే ఉండండి.
అటువంటి పరిస్థితుల్లో ఈ సమాజం భయంకరమైన ఆలోచనలతో నిండిపోయిందండి. దేవుని ఆలోచన లేక పాపపంకిలమై దోషభరితమైన ఆలోచనతో, పవిత్రత లేని ఆలోచనతో లోకమంతా దేవుని యొక్క ఆలోచనలకు విరుద్ధమైన ఉద్దేశాలతో నిండుకొని పోయిందండి ప్రపంచం అంతా. ఈ ప్రపంచాన్నంతా మార్చుకోవాలి, ప్రపంచం అంతా మారిన తనకు పవిత్రమైన పరిశుద్ధమైన దోషం లేని పిల్లలుగా చూడాలనుకుంటున్నాడు పరలోకపు తండ్రి. అనాది కాలంలోనే దేవుని సంకల్పం దెబ్బతినిపోయింది ప్రారంభపు జంట నుంచి మనం ఆలోచించగలిగితే. 3వ వచనంలో చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 3వ వచనం, ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, ఎందుకంటే వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళగునను. 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. చూసారా, చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఏమిట్లో గొప్పవాళ్ళయ్యారు? చెడు చేయడంలో గొప్పవాళ్ళయ్యారండి. వారి యొక్క తలంపులను ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. 6వ వచనం అండి, తాను భూమి మీద నరులను చేసినందుకు ఆ దేవుడు సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. ప్రేమైన దేవుని వారలో ఒక మనిషిని ఎందుకు పుట్టించాను అన్న స్థితికి దేవుడు బాధలోనికి వెళ్ళిపోయాడంటే ప్రేమైన దేవుని వారలో మన బ్రతుకు, మన జన్మ దేవుడిని ఆయాస పెట్టేదిగా ఉండకూడదండి. ఎందుకండి అంత బాధగా తీసుకొచ్చేదిగా మన బ్రతుకు ఎందుకు ఉండాలి చెప్పండి? ఎందుకని నువ్వు పుట్టింది, ఎందుకని నీ పుట్టుక దండుగని ఒక తల్లి ఒక తండ్రి ఒక బిడ్డ గురించి ఆలోచిస్తుంది, ఒక బిడ్డ గురించి అంటుందంటే ఎంతగా బాధ పెట్టింటాడు, ఎంతగా నొప్పిస్తుండొచ్చు వాడు తల్లిదండ్రులను చెప్పండి ప్రేమైన దేవుని వల్ల. నీ ఉండి వేస్ట్ రా, నీ పుట్టి ఉండకపోయినా బాగుండేదని తల్లిదండ్రులు ఆ బిడ్డ గురించి అంటుండ్రంటే వాని బ్రతుకు ఎంత భారంగా, ఎంత ఆయాసంగా, వాళ్ళకు తలనొప్పిగా మారిందో ఆలోచించండి ప్రేమైన దేవుని వల్ల. ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి బ్రతుకు అలానే ఉందండి. మారని మనిషి బ్రతుకు చూడండి ప్రేమైన దేవుని వల్ల. ఈరోజు మానవ మృగముగా తయారయ్యాడు మనిషి. ఈరోజు చాటి మనిషిని ప్రేమించలేని భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన ఆలోచనలు ఈరోజు ప్రపంచం అంతా అల్లకొల్లతో అట్టుడికడానికి భయంకరమైన పరిస్థితులు, నేర చరిత్ర కలిగిన మనుషులంగా వ్యభిచారము, అత్యాచారము, దొంగతనము, దోపిడి, ఎన్నో భయంకరమైన ఆలోచనలతో ఈరోజు ప్రపంచం అంతా అట్టుడికిపోతుందంటే కారణం తెలుసా? దేవుని సంకల్పం ఒకటైతే దేవుని యొక్క ఉద్దేశాలను పక్కన పెట్టి ప్రపంచం అంతా వారి వారి ఆలోచనలోనికి వెళ్ళిపోయిందండి. వాళ్ళ యొక్క ఆ మార్గములను, వారి యొక్క దేవుని యొక్క సంకల్పాన్ని పక్కనే పెట్టేసి మనుషులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతుకులను ముందుకు నడిపించుకుంటున్న పరిస్థితి అండి. దేవుడు అందుకే బాధపడుతున్న ఆలోచన, తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉండెను. భూలోకం అంతా చెడిపోయి ఉంది. భూలోకం అంతా దేవుని సన్నిధిన చెడిపోయాను. భూలోకము బలాత్కారంతో నిండిపోతుంది ప్రేమైన దేవుని వల్ల. ఈరోజు మనుషులంతా భూమి మీద బలాత్కారంతో నిండిపోతున్నారండి. ఏ మనిషి బ్రతుకు చూసినా బాగాలేదండి. ఈరోజు ఏ మనిషి పరిస్థితి చూసినా బాగాలేదు ప్రేమైన దేవుని వల్ల. దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎవరు ఉన్నారు? దేవుని కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారు? దేవుని సంకల్పాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటనేది ఈ సమాజానికి ఏం తెలుసు అండి? దేవుని భయం లేని సమాజం అండి ప్రేమైన దేవుని వల్ల. దేవుని భయం లేని సమాజంగా తయారయ్యిందండి ఈరోజు. ఆలోచించండి. 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకొని ఉండిరి. అంత భయంకరమైన స్థితిలో ప్రపంచం ఉండిపోయింది. అట్టి సమాజం భూమి మీద ఉండడానికి వీల్లేదని ఆ మొట్టమొదటి సమాజాన్ని, ఆ ప్రారంభపు తరాలను దేవుడు జలప్రలయంలో సర్వనాశనం చేశాడండి. సమూల నాశనం గావించేశాడు. ఒక నోహావు కుమారుల ద్వారా మళ్ళీ ప్రపంచాన్ని నిండించాడండి. మళ్ళీ ఆ తర్వాత కూడా అదే పరిస్థితిలోనికి వెళ్ళింది సమాజం, అదే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు, ఆ తండ్రి ఇక తన పిల్లలను అలే చంపేసుకుంటూ పోతే ప్రపంచంలో ఎవరూ మిలుగరని ఆలోచించిన దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడండి. పాడైపోయిన మనిషిని చంపుకుంటూ పోతే ఈ ప్రపంచంలో ఎవరు మిలుగరు అని ఆలోచించిన దేవుడు మనిషి మానవుకై తప్పించాడు. ఇంకా మనిషి మారాలి, వాని కొరకు ఎవరినో ఒకరిని పంపాలి, ఏ నీతిమంతునో పంపాలి, ఎవరినో ఒక ప్రవక్తను పంపాలి, ఎవరినో ఒక బోధకుని పంపాలి, ఏదో రూపకంగా మనిషిని మార్చుకోవాలి, మనిషిని నా దగ్గరికి చేర్చుకోవాలి. అలా చంపుకుంటూ పోతే, అలా రౌద్రుడనై ప్రతి మనిషి పైన ఆ కోపాన్ని నేను చూపించుకుంటూ పోతే ఈ ప్రపంచంలో ఎవరు మిలుగరన్న ఆలోచన చేసిన ఆ పరలోకపు తండ్రి ఒక అద్భుతమైన ప్రణాళిక చేశాడండి.
అనేక నీతిమంతుల ద్వారా తన పిల్లలను కాపాడుకోవాలనుకున్నాడు. తన మాటల ద్వారా రక్షించుకోవాలనుకున్నాడు. తన మాటల ద్వారా మనిషిలో మార్పును తీసుకొచ్చుకోవాలనుకున్నాడు పరలోకపు తండ్రి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగా, చూసారా, నానా విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశాడండి దేవుడు. ఆ మొదటి జలప్రలయం తర్వాత మనుషుల మార్పు కోసం తప్పించిన దేవుడు ఎంతమంది ప్రవక్తలను పంపించాడు, ఎంతమంది నీతిమంతులను పంపించాడు, ఎంతమంది తన సేవకులను పంపించి మనిషి మారాలని మనిషి మార్పుకై తప్పించిన వాడండి పరలోకపు తండ్రి. చూసారా, ఈరోజు వరకు మనకు ఆయుష్ను పోస్తున్నది కూడా ప్రియమైన దేవుని వారలారా దేవుడు మన మార్పుకై తప్పిస్తున్నవాడండి. ఒక సేవకునిగా నన్ను మీ దగ్గరికి పంపిస్తున్న ఆలోచన వెనకాల కారణం ఏంటో తెలుసా ప్రియులారా? మనలో మార్పును కోరుకుంటున్నవాడండి, మీలో మార్పును కోరుకుంటున్నవాడండి పరలోకపు తండ్రి. మనకు ఆయుష్ అంటూ పోస్తూ, మనకు అవకాశాలు అంటూ ఇస్తూ, మళ్ళీ ఈ సెకండ్లోనికి నడిపిస్తూ, ఈ పిలోన్లోనికి నడిపిస్తూ, ఏదో ఈ 6వ సదస్సులో ఏదో మాటల ద్వారా కనీసం ఒక్క మాటలోనైనా నా కుమారులో మార్పు రాదా అని ఆలోచిస్తున్నవాడు పరలోకపు తండ్రి అండి. ఈ సభలోని కూడా మనల్ని రప్పించాడు. కారణం ఏంటో తెలుసా? ఏదో విధముగా నానా విధములుగా పూర్వకాలమందు నానా సమయాలలో నన్ను కూడా అంతే అండి, నానా సమయాలలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు దేవుడు. ఎవరి కోసం మాట్లాడాడు? తన పిల్లల కోసం మాట్లాడాడు. ఎవరి కోసం ఆలోచించాడు? తన పిల్లల కోసం ఆలోచించాడు. ఎందుకు ఆలోచించాడు? మార్పు పొందాలని. మార్పు పొందిన మనిషి కావాలనుకున్నాడు ఆయన. మార్పు పొందిన పిల్లలు నాకు కావాలి, ఆ పిల్లలే నేను ఉండే లోకానికి చేరుకుంటారు. మార్పు పొందిన పిల్లలు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతారు. ఆ పిల్లలను కాపాడుకోవాలి అనే పనిలో పడ్డాడండి దేవుడు. ఎందుకు తెలుసా? మహారౌద్రుడు, మహాభీకరుడైన దేవుడు తన కోపాన్ని తగ్గించుకున్నాడు. మహారౌద్రుడు. మీరు జాగ్రత్తగా చూడగలిగితే 89 వచనంలో ఉంటుందండి. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూన్న వారందరికంటే భయంకరుడు. ఆ భయంకరుడు ఉన్న దేవదేవుడు ఎందుకు తన కోపాన్ని తగ్గించుకున్నాడు? ఎందుకు మౌనం వహిస్తున్నాడు అంటే కేవలము మారిన మనిషి మార్పుకై ఎదురు చూస్తున్నవాడు, మనిషి మార్పుకై దీర్ఘశాంతంతో చూస్తున్నవాడు. ఎందుకు ఆ మౌనం వహించాడు? ఎందుకు తన కోపాన్ని తగ్గించుకున్నాడు? అంత రౌద్రుడుగా, భీకరుడుగా ఉన్న ఆ పరలోకపు తండ్రి తన చుట్టూన్న సభలో వారందరికంటే భయంకరుడు. చూసారా, పాపాన్ని సహించని దేవుడు ఆ రోజు ఆ కాలంలో క్షణంలోనే చంపేస్తుండేవాడు. మనిషిలో భయంకరమైన ఆలోచనలు చోటు చేసుకున్నాయంటే ఆ మనిషిని భూమి మీద ఉండనిచ్చేవాడు కదండి. కానీ అలా చంపుకుంటూ పోతే నా పిల్లలు నాకు దక్కరనుకున్నాడు దేవుడు. కానీ వాళ్ళకంటే అవకాశం ఇవ్వాలి అన్న ఆలోచనతో మౌనం వహించాడండి దేవుడు. మౌనం వహించాడు, లేదా దీర్ఘశాంతం వహించాడు ఆ కన్న తండ్రి. కానీ ఆ మౌనం, ఆ దీర్ఘశాంతం ఆయన మన కోసం ఎదురు చూస్తున్న ఆలోచనని మనకు అవకాశాలుగా ఇస్తున్న ఆ అవకాశాలను ఆసరగా చేసుకొని దేవుని కోసం బ్రతకడంలో చాలా బరువుగా తీసుకుంటున్నామండి ఈరోజు. ఆయన దీర్ఘశాంతంగా ఉండడం బట్టి ఈరోజు మనకు అవకాశాలను ఇస్తున్న ఆలోచనను బట్టి మనం ఏం చేస్తున్నామో తెలుసా? అవకాశాలను ఆసరగా చేసేసుకొని బ్రతికేసేస్తున్నాం. టైంను వేస్ట్ చేసేసుకుంటున్నాం, టైంను పాడు చేసేసుకుంటున్నాం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు, దేవుని వాక్యానికి విలువ ఇవ్వట్లేదు, దేవుని ఆలోచనలకు, దేవుని కార్యక్రమాలకు మనం తావు ఇవ్వట్లేదు. ప్రేమైన దేవుని వారలారా, దేవుని ఆలోచనలన్నా, దేవుని కార్యక్రమాలన్నా, దేవుని ఉద్దేశాలన్నా పట్టని వారుగా, గిట్టని వారుగా నిలబడిపోతున్నాం. ఈరోజు ఉండదులే, మస్తు టైం, చాలా రోజులు ఉంటాంలే, చాలా రోజులు బ్రతుకుతాంలే, ఇంకా చాలా ఉందిలే నేను చేసేది, ఇంకా చాలా టైం ఉందిలే అని ఒక భావంలోనికి వెళ్ళిపోయాం. ప్రేమైన దేవుని వారలారా, దేవుని మనసార్థమై బాప్తిసం తీసుకున్న నీవు ఖచ్చితంగా దేవుడి కోసం ఇంకా ఎంతో పనిలోనికి నువ్వు వెళ్ళిపోయేది ఉండే. అంటే నీకు ఇంకా మార్పు రాలేదు.
చూసారా, దేవుడు ఎంతగా తప్పించాడు. నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకును వారసులుగా నియమించడం ఆయన ద్వారా. చాలండి మనకు కావాల్సింది. ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారుని 2000 సంవత్సరాల కింద పంపించడానికి కారణం ఏంటో తెలుసా? తన పిల్లలను కాపాడే పనిలో యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించడం వెనకాల కూడా ఉద్దేశం. అది ప్రేమైన దేవుని వారలారా, చివరికి లాస్ట్కు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి మనల్ని కాపాడాలన్న ఒక ఆలోచనతో తన జీవితాన్నే పణంగా పెట్టాడండి. మన బ్రతుకుల కోసం ఆయన జీవితాన్నే పణంగా పెట్టాడు. దేవా, వాళ్ళ పాపల కోసం నేను బలిదానం గావించబడతాను. నీ కోపానికి వాడు బలి కావడం కాదు తండ్రి. వాని పాపాన్ని బట్టే వాడిని నీవు సంహరిస్తున్నావు కదా, వాని పాపాన్ని బట్టే వాడిని శిక్షిస్తున్నావు కదా, నన్ను శిక్షించు తండ్రి. వాని పాపాలను నా మీద వేసుకుంటున్నాను. నీ పిల్లల పాపాలను నేను మోస్తాను, నేను భరిస్తాను, నన్ను సంహరించండి. వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తము నేను, నా ద్వారా వాళ్ళకు ప్రాయశ్చిత్తాన్ని ఇవ్వండి అని మన కోసము 2000 సంవత్సరాల కిందట మన కోసం మన పాపాల నిమిత్తం ఆయన బలి కావాల్సి వచ్చిందండి. మన పాపాలను మోసినవాడు, మన పాపాలను భరించినవాడు, మనకు ప్రాణగండం నుంచి తప్పించి మన కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడండి. ఒక గొప్ప అవకాశం మనకిచ్చాడు. ప్రాణాన్ని దక్కించుకునే ఒక గొప్ప అవకాశం, ఒక మహోన్నతమైన జీవితాన్ని పొందే ఒక గొప్ప భాగ్యం. భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోయే మన బ్రతుకులకు ఆయన అడ్డుపడి ఆయన శిక్షించబడ్డాడు. లేదా నిత్య శిక్షలోనికి ఆ పాప బ్రతుకులో ఉంటే ఆ బ్రతుకుల నుంచి మనం నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయేవారం. ప్రేమైన దేవుని వారలారా, ఆయన అడ్డుపడకపోతే. చూసారా, ఎంత గొప్ప అవకాశాన్ని దేవుడు తన పిల్లలను కాపాడుకోవాలన్న ఆలోచనతో ఎలా తప్పించిపోయాడో. ఆయన ఆలోచన అంతా, ఆయన మనసంతా భూమి మీద ఉన్న తన పిల్లల కోసమేనండి. అలా చూసుకుంటూ చివరికి నీ వెళ్ళైనా కాపాడు నా పిల్లలను. నువ్వు చనిపోతున్న నీ ప్రాణత్యాగాన్ని చూసి, నీ చావును చూసి ఆయన చెలించిపోతారు, నీ చావును చూసి కరిగిపోతారేమో. నా కోసం ఒక వ్యక్తి మరణించడం ఏంటి, నా కోసం ఒక వ్యక్తి త్యాగమైపోవడం ఏంటి, నా కోసం ఒక వ్యక్తి బలి అవ్వడం ఏంటని కనీసం మార్పు వచ్చేస్తుందేమో నీ చావును చూసన్నా అని యేసుక్రీస్తును భూమి మీదకి పంపించి ఆ చావును చూసిన మనిషికి మార్పు రావట్లేదండి. యేసుక్రీస్తు చావును చూసిన చనిపోయాడని అంటున్నాడే తప్ప ఆ చావు నా కోసమే అన్న ఆలోచనలు లేనివాడుగా మనిషి నిలబడిపోయాడు ఈరోజు. ఆ చావును చూసి కూడా మార్పు రావట్లేదండి. నేను చేసిన పాపాల వలనే ఆయన చనిపోవాల్సింది. నేను చేసిన పాపాల వలన, నువ్వు చేసే ప్రతి పాపాలకు నీ చేతులతో, నీ యొక్క నడతలతో, నీ యొక్క నడవడితో, నీ ప్రవర్తనలతో, నీ ఆలోచనలతో, నీ తలతో చేసిన ప్రతి ఆలోచనలు ఏవైతే ఉండవో నడినెత్తి వరకు, ప్రతి ఆలోచనలకు పాపాలకు ఆయన నడినెత్తి నుంచి అరికాల వరకు ఆయన శరీరం పొడవబడ్డది. ప్రేమైన దేవుని వారల తూట్లు ఆయన శరీరం పొడవబడ్డది. ప్రేమైన దేవుని వారలారా, ఏ చోటు ఇంత ఖాళీ లేకుండా ఆయన గాయం నొందాడు. కారణం ఏంటో తెలుసా? నేను చేసిన ఈ పొరపాటు వల్లనే కదా ఆయన ప్రాణం పోయింది. చేసిన ఈ యొక్క భయంకరమైన పరిస్థితి వల్లనే కదా ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చిందని నువ్వు చేసే ఆ తప్పిదాల దగ్గరికి నువ్వు మళ్ళీ వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు త్యాగానికి కనబడాలి. నువ్వు చేసిన తప్పిదాలకు, ఏవైతే నువ్వు చేసిన పొరపాట్లు మళ్ళీ నువ్వు చేయడానికి వెళ్ళిపోతున్నప్పుడు క్రీస్తు త్యాగం గుర్తు రావాలని దేవుడు మన ముందు ఆయనను పెడితే చేస్తూ మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి, ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాం. యేసుక్రీస్తుకు ముందు యోహాను గారు వచ్చి ఏం మాట్లాడుతున్నారో చూడండి. ప్రేమైన దేవుని వారలారా, ఒక 6 నెలల ముందు ఆయన కంటే ముందు పుట్టిన యోహాను గారు వచ్చి ఏం మాట్లాడుతున్నాడో మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూడండి పిల్లలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. ఆయన వచ్చి కూడా ఏం మాట్లాడుతున్నాడు? పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండండి. మారు మనసు పొందండి. చూసారా, మార్పు పొందండి అని 7వ వచనంలో.
అతడు పరిచర్యలోను సద్దుకాయలలోను అనేకులు బాప్తిజం పొందు వచ్చుట చూచి సర్ప సంతానమా రాబోతుంది ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలాలు మీలో రావాలి. మీరు మారు మనసు పొందారా? మారు మనసుకు తగిన ఫలాలు మీలో రావాలి. మారు మనసు పొందాం అంటుంటారు కదా. మారు మనసుకు తగ్గ ఫలాలు మీలో వస్తున్నాయా? అవి చూసుకోండి. మేము మారిన మనసు మాది అనుకుంటున్నావు. మారిన మనసుకు తగ్గ ఫలాలు మీలో ఉన్నాయా? అదే అంటున్నాడండి. అతడు పరిచర్యలోను సద్దుకాయలను అనేకులు బాప్తిజం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబోతుంది ఉగ్రత. మనిషికి ఒక భయంకరమైన పెను ప్రమాదం, భయంకరమైన ఉపద్రవం మనుషుల మీదకి రాబోతుంది. ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన ఎవడు చెప్పాడు ఈరోజు? ఎవరు చెప్తున్నారు ఈరోజు? మారని మనసుతో నీవు ఇలానే ఉండిపోతే భయంకరమైన పెను ప్రమాదం, భయంకరమైన ఉపద్రవం మన మీద పొంచి ఉందన్న సంగతి ఎవరు చెప్పగలుగుతున్నారు? ప్రేమైన దేవుని వారలారా, మారని మనిషిగా నీవు అలానే ఉండిపోతే నీ బ్రతుకు శిక్షలోనికి వెళ్ళిపోతుంది, భయంకరమైన ఉగ్రతలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి మారు మనసుకు తగిన ఫలాలు నీలో ఫలించాలి. ఒకవేళ అలా జరగలేదా? 10వ వచనంలో అలా జరగలేదా? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూశారా? గొడ్డలి ఎక్కడ పెట్టబడింది తెలుసా? ఎక్కడ పెట్టబడ్డదండి గొడ్డలి? ఎక్కడ? బుడానం కాదండి. బుడాన్ని కొడితే మళ్ళీ మొలక వచ్చే లేదా ఏమంటారు ఎగిరేసే అవకాశం ఉంటుంది. ఎగురులో వేసే అవకాశం వద్దు. ఇంకా ఏదో ఒక చెయ్యో ఎక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగితే మళ్ళీ బ్రతికే అవకాశం ఉంటుంది. బుడానికి వేసి పెట్టాడు కాదు, ఏర్ల మట్టుకి బీజం అంటూ ఉండదు. ఇంకా నీది బీజం అంటూ ఉండకూడదు. ఏళ్ళ మట్టుకు లేపేయడం. బుడం దగ్గర పెట్టలే గొడ్డలి, ఏళ్ళ దగ్గర పెట్టిండు గొడ్డలి. ఇప్పుడు గొడ్డలి ఎక్కడ ఉందో తెలుసా? ఫలించని ప్రతి వాడి బ్రతుకు ఎక్కడుంది? ఇప్పుడు సిద్ధంగా ఉందండి నరకబడడానికి, నరికివేయబడడానికి. మార్పుకు తగ్గ ఫలాలు రాలేదనుకోండి, రాలేని స్థితిలో ఉన్నారు అనుకోండి, వానికి గొడ్డలు ఎక్కడ పెట్టబడ్డదో తెలుసా? వేర్ల దగ్గర గొడ్డలు పెట్టబడ్డది. అలానే నటించు, అలానే ఉండు, అలానే తిరుగు, అలానే తిను, అలానే తాగు, అలానే తందనన్నాడు. బాప్తిజం తీసుకొని కూడా అలానే వెరివేషాలు అయ్యి అలానే నాటకాలు చేస్తుండు. అదే నిర్లక్ష్యం, అదే ధోరణి, అదే పద్ధతి, అదే అలవాటు. అప్పటికి ఇప్పటికి ఏం తేడా లేదు. బాప్తిజానికి ముందు జీవితం అదే, బాప్తిజం తీసుకున్న తర్వాత అదే నిర్లక్ష్యం, అదే ధోరణి, అదే వైఖరి. అలానే ఉండు. నీ పరిస్థితి ఎక్కడుందో తెలుసా? చెట్ల వేరున గొడ్డలు పెట్టబడ్డది. సమూల నాశనం. ఎన్ని రోజులయ్యా నీకు అవకాశం? ఎందుకు ఇవ్వాలి అవకాశం? ఎందుకు ఇవ్వాలి అవకాశం? కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? ఆయన కూడా ఏమన్నాడో తెలుసా? 4:17 మత్తయి సువార్తలోనే 4:17 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందకపోతే చెట్ల వేరుల మధ్యన గొడ్డలు పెట్టబడ్డది. బాగుపడండి అని ఆయన కూడా 2000 సంవత్సరాల క్రితం వచ్చి అందరి కోసం ప్రాణం పెట్టిన మహానుభావుడు అండి యేసుక్రీస్తు ప్రభువు వారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, మంచి ఆలోచనలు తీసుకోండి. మారిన మనసుకు తగ్గ ఫలాలు మనలో రావాలండి. దేవుడు ఎందుకు తప్పిస్తున్నాడు మనిషి కోసం అంటే మనిషి బాగుపడాలి, మనిషి మార్పులోనికి రావాలని దేవుడు తప్పిస్తున్నాడు. అంటే ఆలోచించండి ప్రియులారా, దేవుడు ఎంతగా ఎదురు చూస్తున్నాడో. ఎన్నో అవకాశాలను మనకు ఇస్తున్నాడు, ఎన్నో పరిస్థితులు మనకు అనుకూలపరుస్తున్నాడు. లేదంటే ఈరోజు కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళం అండి. ఇంకా మారచ్చు, ఇంకా ఏదో ఒక అంశంతో మారచ్చు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒక దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఈ దీర్ఘశాంతం పోయిందంటే వచ్చేది నెక్స్ట్ శిక్షాకాలం. ప్రేమైన దేవుని వారలారా, ఎన్ని రోజులు చూడాలి చెప్పండి? ఎన్ని రోజులు చూడాలి? ఎన్ని అవకాశాలు ఇవ్వాలి? ఆసర చేసుకోవద్దండి. ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఏదో దేవుడు కోరుకున్న ఆలోచనలోనికి వెళ్ళాలి తప్ప నీవు ఇంకా మారని మనిషిగానే ఉండిపోతుంటే నీకు ఈ యొక్క సమయం, ఈ రోజు, ఈ టైము టోటల్గా ప్రకృతి అంతా వ్యర్థం నీ వలన.
నీ ఉంటేంటి ఉండకుంటే ఏంటి, ఇంకా నీ వలన నీ ప్లేస్లో ఇంకొకరు పెట్టినా వాడు ప్రయోజకుడు అవ్వచ్చేమో, నీ ప్లేస్లో ఇంకొకరు పెట్టిన ప్రయోజకుడు అవుతాడేమో, వాడు మారు మనసు పొందే అవకాశం ఉందేమో. నీ వలన వ్యర్థమైపోతుంది ఈ సృష్టి. వద్దు అంటాడు దేవుడు. తీసేయనే ఆలోచన దేవుడికి వచ్చేసిందంటే నీ పరిస్థితి ఏంటి? కానీ అలాంటి వాడు కాదండి మన కన్న తండ్రి. ఇంకా నీ మార్పుపై తప్పిస్తున్నాడు. లాస్ట్ మాట చూసుకుందామండి. హెజ్కేలు 18:23 చూడండి ప్రియులారా. హెజ్కేలు గ్రంథం 18:23 అండి. లేదంటే ఒక మారిన మనిషి గురించి మనం చూసుకుందాం. ఒక మారిన మనిషి ఎలా ఉన్నాడో, ఒక మనిషిలో మార్పు ఎలా సొంతమవుతుందో, దేవుడి కోసం మారిన మనిషి ఎలా ఉంటాడో ఒకసారి మనం లూకా సువార్త 19:5 చూద్దామండి. ఒక మారిన మనిషిని చూద్దామండి. ఒక మారిన మనిషి బ్రతుకు ఎంత బాగుంటుందో మనం చూడగలిగితే లూకా సువార్త 19:5 నుంచి చూడండి ప్రియులారా. లూకా సువార్త 19:5 అండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, జక్కయ్య ఎవరో తెలుసా? ఒక సుంకరి, పన్ను వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్ అండి. డబల్ ఇంత తీసుకుంటే రెట్టింపు రాసేవాళ్ళండి. పీడించి పిప్పి చేసి వాళ్ళని వేధించి డబ్బులు మరి తప్పుడు లెక్కలు చూయించి దోచుకునే తత్వం అండి జక్కయ్యది. చాలా అపారంగా డబ్బును సంపాదించిన వాడు, భయంకరంగా జీవితాన్ని కలిగిన వ్యక్తి జక్కయ్య. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్న జక్కయ్య దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చే ఉంటున్నాడు. అంటే అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. 7వ వచనంలో, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని ఎతకు బస చేయ వెళ్ళనని చాలామంది సనుక్కున్నారండి. 8వ వచనంలో, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం. యేసుక్రీస్తు ప్రభువుల వారు లోపలికి వెళ్ళాడండి ఇంటిలోనికి. జక్కయ్యని తీసుకొని లోపలికి ఇంటిలోనికి వెళ్ళాడండి. ఏం మాటలు చెప్పాడండి! ఆ మాటల్లో ఉన్న శక్తికి, ఆ మాటల్లో ఉన్న ఆ మహత్తు గల మాటల్లో ఎంతో మార్పు సంతరించుకుందండి జక్కయ్య లోపల. ఆ మార్పు సంతరించుకున్న ఆ జక్కయ్యకు ఏ మాటలు చెప్పాడో ప్రభు, ఆ మాటల్లో మార్పు వచ్చిన జక్కయ్య ఏం మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా. మార్పు అంటే ఒక్కసారి ప్రభు మాట్లాడాడు జక్కయ్యతో. పాపి అయిన జక్కయ్య బ్రతుకు ఎంతగా మారిందో, భయంకరమైన మనుషులను పీడించి డబ్బులు వసూలు చేసి లేని లెక్కలు వేసి వాళ్ళ రక్తాన్ని పిండుక తాగేవాడండి. ఎంతో మోసం చేసి డబ్బు సంపాదించిన వాడండి. భయంకరంగా అండి శిక్షించి కఠినంగా డబ్బులు వసూలు చేసేవాళ్ళండి ట్యాక్స్ కలెక్టర్లు అంటే. అటువంటి పరిస్థితులు ఉన్న జక్కయ్య ప్రభు మాటలు విని అతనిలో మార్పు ఎలా వచ్చిందో చూడండి. ఏం మాట్లాడుతున్నాడో 8వ వచనంలో, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. ఏం చెప్పాడండి అసలు ప్రభు లోపలికి వెళ్ళి? ఏ మాటలు చెప్పాడండి? ఇంత మార్పు! ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఆస్తిలో సగం బీదలకు ఎవరిస్తారండి? ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరినైతే అన్యాయముగా దేనినైనా తీసుకుని నేను అతనికి 4 అంతలండి. అంటే ఏందండి ఇది? 4 అంతలు అతనికి మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఇదండి మార్పు అంటే. వా, ఏం మార్పు అండి అసలు! 9వ వచనంలో, అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూసారా, మార్పు అంటే ఇదండి. ఒక సమరయ స్త్రీ మాట్లాడిన మాటలు కొన్ని, ఆ మాటల్లో మార్పు చెందింది, తన జీవితాన్ని మార్చేసుకుంది. ఎమ్మడే ఊరు వారిని తీసుకొని పోయిందండి. ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఒకేసారి ప్రభువుల వారు మాట్లాడాడండి. మరోసారి వ్యభిచారం చేయడానికి వెళ్ళలేదండి. మళ్ళీ ఆమె గురించి రాయబడలేదండి. మార్పు అంటే అది ప్రేమైన దేవుని వారలారా. ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు ప్రభువుల వారు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అందరూ రాళ్లతో కొట్టాలని ఆమెను చంపాలనుకున్నప్పుడు, పాపము చేయని ప్రతి వాడు రాయేయండి అన్నప్పుడు ఎవరు కూడా రాయేయరు, వాళ్ళంతా వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా రాయేయడు. అమ్మ, ఇక నువ్వు పాపం చేయకని ఆ చల్లని మాట ద్వారా ఆమెలో మానసిక ప్రవర్తనకు చోటు చేసుకుందండి. ఇక ఆమె జీవితంలో ఎప్పుడు కూడా మార్పు, ఎప్పుడు కూడా మళ్ళీ ఆ స్థితిలోనికి, ఆ ఊబిలోనికి వెళ్ళలేదండి.
ఆమె జీవితం పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని కోసం ముందుకు నడిపించుకోగలిగిందండి. ఒక్క మాటలో ఎంత మార్పు వచ్చిందో చూడండి ప్రియులారా. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుల వరకు తరహా పడ్డట్లుగా ఎదురైనట్లుగా ఎక్కడ లేదండి. ఒక్క మాటలో మార్పు చెంది దేవుని కోసం ఉన్నతంగా బ్రతికిన దాఖలాలు భక్తుల జీవితాలను మనం చూస్తాం. ఒక సమరయ స్త్రీ కూడా అంతేనండి. ఒకేసారి బోధ అయినది ఊరిని నడిపించిందండి దేవుని పాదాల దగ్గరికి. మనం ఎన్ని అంశాలు, ఎన్ని ఆలోచనలు అండి ఇరికి ఇంకా మార్పు రాని మనుషులమే. కాబట్టి దేవుడు కోరుకుంటున్న ఆలోచన, దేవుడు కోరుకుంటున్న ఉద్దేశం ఒకటి, ప్రేమైన దేవుని వరలరా. హెజ్కేలు గ్రంథం 18:23 దేవుని మనసు చూడండి ప్రియులరా, దేవుని మనసు చూడండి, దేవుని ఆవేదన చూడండి ప్రియులరా. దుష్టుల మరణం నొందుట చేత నాకు ఎంత మాత్రము సంతోషము కలుగునా? సంతోషం లేదంటండి దేవుడికి. ఏమండి, దుష్టులు మరణం నొందుట చేత నాకు ఎంత మాత్రము సంతోషము కలుగునా? నాకు కలగదు. నా పిల్లలు బాగుండాలి అని ఎన్నో కార్యక్రమాలు అండి, ఎన్నో సభలు, ఎన్నో కార్యక్రమాలు మన దగ్గర జరుగుతున్నాయండి. ఈ గొప్ప అవకాశాన్ని మనకు ఆయుష్ను పోసి ఇదో ఈ అవకాశంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఏదో ఈ కార్యక్రమాల దగ్గరికి మనల్ని నడిపించాడు. ఇంకేం కావాలండి ప్రియమైన దేవుని వాట్లలో? మనకు కావాల్సిన అవసరతలు, వనరులు మనకు సమకూర్చట్లేదా? అన్ని సమకూర్చుతున్నాడు కదా ప్రియులరా, అన్ని ఇస్తున్నాడు కదా ప్రియమైన దేవుని వల్ల. ఏం తక్కువ చేశాడని మన పరలోకపు తండ్రి ఏం తక్కువ చేయలేదు కదా. ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యం లేదనుకుంటే బాధ, ఆరోగ్యం కూడా బాగుంది కదా. అవకాశాన్ని ఇచ్చాడు కదా ఇదో ఈ టైంలోనికి. అయినా ఎందుకు మనం మారగొద్దు చెప్పండి? ఆ తండ్రి సంతోషంలోనికి మనం ఎందుకు వెళ్ళగొద్దు చెప్పండి? ఎందుకు వెళ్ళగొద్దు ప్రేమైన దేవుని వల్ల? దేవుని మనసును చూడండి ప్రియులరా. దుష్టుడుగా నువ్వు మరణం నొందడం చేత నాకు ఎంత మాత్రం సంతోషం లేదురా. నీవు బాగుపడాలి, మారిన మనిషిగా నీవు నాకు కనబడాలి. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదియే నా ఆలోచన, ఇదియే నా ఆవేదన, నా తపన. ఈ ఆలోచనలోనికి మీరంతా రావాలి. మారిన మనసుకు తగ్గ ఫలాలు మీలో రావాలి. లేకపోతే నాయన భయంకర పరిస్థితుల్లోకి మీ జీవితాలు వెళ్ళబోతాయి. మృత్యు ఏ క్షణాన్ని కబలించవచ్చు. ఏ క్షణాన మృత్యు కబలిస్తుందో మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయని దేవుడు ఎంత అంగలారుస్తున్నాడో ప్రేమైన దేవుని వారు మనకు తెలియదు. ప్రేమైన దేవుని వారు మన యొక్క చావు డెడ్ లైన్కు ఎంత దగ్గరలో ఉందో మనకు తెలియదండి. డెడ్ లైన్కు, మృత్యు గీతకు చాలా దగ్గరలో ఉండొచ్చు, కానీ మనకు తెలియదు. ఎవరు అంచనా వేశారు చెప్పండి? మృత్యు గీతకు దగ్గరగా వెళ్ళిపోతుండొచ్చు, కానీ దేవుడికి మాత్రం తెలుసు మృత్యు గీత దగ్గరికి వచ్చేస్తుంది. నీవు మృత్యు గీత దగ్గరికి వెళ్ళిపోతుంది, నీ బ్రతుకు ముగింపులోనికి వెళ్ళిపోతుందని దేవుడు ఎంతగా ఆవేదన చెందొచ్చు. ఇది 6వ సదస్సుగా ఇక్కడ మీకు రావచ్చు. ఈ వారమైన 6వ సదస్సు జరగాలి. మృత్యు గీత దగ్గరికి వెళ్ళిపోతుంది ఒకని బ్రతుకు. ఆ మాట ఈ సదస్సు ద్వారానైనా కనీసం వాని లోపల మార్పు చెంది ఆ మృత్యు గీతలోనికి వెళ్ళేసరికి, మృత్యు గీత దగ్గరికి వెళ్ళిపోయే లోపు వాని బ్రతుకును మార్చుకొని నా ఆలోచనలతో నిండిపోయే అవకాశం ఉంది, నా దగ్గరికి చేరే అవకాశం ఉందని ఆరాటపడుతున్నవాడుగా, ఆవేదన చెందుతున్నవాడుగా ఇక్కడలో ఏ మనిషి గురించి అయినా ఆలోచిస్తుండొచ్చేమో. ఇక్కడ ఎవరి పరిస్థితి ఎటువంటి పరిస్థితిలో ఉందో చెప్పలేము ప్రియమైన దేవుని వారలారా. ఎవరి పరిస్థితి ఎలా ఉందో ఎవరు అంచనా వేయలేమండి. ఏమండి, చిన్న పెద్ద ఉండదండి. చిన్నోడు వెనక వస్తాడు, పెద్దోడు ముందర వస్తాడు అనేది ఉండదండి. ఎవరిది ఏ రూపకంగా ఉందో తెలియదండి. మృత్యువు గీతకు ఎంత దగ్గర ఉందో మనకు తెలియదండి. కానీ మనం అనుకుంటాం, చాలా భరోసా ఇచ్చుకుంటామండి. మనకు ఎక్కువ కదా, కాన్ఫిడెన్స్ ఎక్కువ అండి, చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ మనకు. వేస్ట్. అలాంటి ఆలోచనలు ఉన్నాయంటే వేస్ట్ అండి. నీకు అర్థం కాలేదు బైబిల్లో. కాన్ఫిడెన్స్ ఉందంటే నేను బ్రతుకుతా ఇంకా చాలా ఉంది అని అనుకున్నావు అంటే నీకు బుర్రకు ఎక్కలేదు బైబిల్. నేడే ఇదే అనుకూల సమయం, నేడన్నది నా సమయం, నేడన్నది నాది, రేపన్నది నాది కాదన్న ఆలోచనతో ఉరుకుతూ పరుగులతో దేవుని యొక్క ఆలోచనలోనికి నువ్వు రాగలిగితే బాగుపడతావు. లేదంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారని కోరుతూ తలలో ఉంచండి, ప్రార్థించుకున్నాం.